టు బర్నింగ్ టాపిక్. రబీ గాని ఖరీఫ్ గాని సాగు సీజన్ మొదలయ్యాక రైతుకొచ్చే మొదటి కష్టం యూరియా. పైగా తెలంగాణలో వరి పంట చాలా ఎక్కువ. వరి సాగుకే ఈ యూరియా వాడకం ఎక్కువ. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా ఎంత అవసరం ఉందో? రాష్ట్రంలో యూరియా వాడకం ఎంతో తెలుసు కాబట్టే తమకింత కావాలి అని ముందే కేంద్రాన్ని అడిగాం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరి అడిగినంత ఇవ్వలేదా కేంద్రం? ఓవైపు వచ్చిన స్టాక్ వచ్చినట్టే ఇచ్చేస్తుంటే ఇంకా మా మీద పడిపోతారేంటి అంటోంది కమలదళం. ఇచ్చిన యూరియా బస్తాలు పంచటం చేతకాక ఈ ఆరోపణలేంటి అనేది బీజేపీ వాయిస్. నిజంగానే పంపిణీలో తేడా జరిగిందా? అంతే కదా మరి అని వాయిస్ పెంచుతోంది ప్రతిపక్షం. 11 ఏళ్లలో ఎప్పుడూ రాని యూరియా కొరత ఇప్పుడే వచ్చిందంటే కారణం పాలనపై గ్రిప్ లేకపోవడమేగా అని విమర్శ అందుకుంది గులాబీ దళం. ఓవరాల్గా స్థానిక ఎన్నికల సమరాన్ని ముందు పెట్టుకుని ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎవరికి నష్టం? అసలు ఎన్నికల సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చింది ఈ సమస్య? యూరియాపై యాగి ఏంటసలు? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. అసలే ఈ సీజన్ లేట్ అయింది. కుండపోత వర్షాలతో ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. సద్ది కట్టుకొని ఇంటిల్లిపాది పొలాల్లో దిగితేనే సాగు సాగేది. కానీ అదే సద్ది మూట పట్టుకొని ఇంటిల్లిపాది ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఓవైపు కాలం వెళ్ళిపోతోంది, ఇంకోవైపు యూరియా బస్తా చేతికందలేదు. సాయంత్రం దాకా క్యూలో ఉన్నందుకు 1-2 బస్తాలొస్తే అదే గొప్ప. తెలంగాణలో ఏ గ్రామంలోని రైతుని కదిపినా ఇవే కష్టాలు చెప్తున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు రాని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చిందనేది అసలు ప్రశ్న. పరిస్థితి లేదు. ఉదయం 8 గంటలకు వచ్చి లైన్ నిలబడితే ఇప్పటిదాకా మంచినీళ్ళు లేవు, ఒక అన్నం లేదు, ఏది లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. తెలంగాణలో 1,32,00,000 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగవుతోంది. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కనీసం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ఒక అంచనా. అయితే ఈ వానాకాలానికి గాను 10,40,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే సరిపోతుందని ఓ లెక్కగట్టి కేంద్రాన్ని అడిగింది రాష్ట్రం. కేంద్రం తన దగ్గరున్న స్టాక్ ఎంతో చూసుకుని ఈ వర్షాకాలానికి 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో ఈ ఆగస్టు నాటికి 8,30,000 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సింది. కానీ ఇప్పటి వరకు అందింది మాత్రం 5,32,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే. అయితే ఆల్రెడీ గత సీజన్ కోసం తెప్పించిన యూరియాలో 1,92,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా మిగిలే ఉంది. కేంద్రం ఇచ్చింది, రాష్ట్రంలో స్టాక్ ఉన్నది కలిపితే 7,24,000 మెట్రిక్ టన్నుల యూరియా అవుతుంది. ఈ యూరియా బస్తాలను ఇప్పటికే రైతులకి పంచారు కూడా. కానీ రాష్ట్ర అవసరాలు 10.4 లక్షల మెట్రిక్ టన్నులైతే పంచింది 7.24 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉందన్నమాట. ఇది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. అయితే 7,24,000 మెట్రిక్ టన్నుల్లో సగం ప్రభుత్వ ఆధీనంలోని పంపిణీ వ్యవస్థల ద్వారా రైతులకు వెళుతుంది. అంటే సహకార సంఘాలు, ఆగ్రోస్ ఈ యూరియాని రేషన్ తరహాలో రైతులకి పంపిణీ చేస్తాయి. మిగతా సగం యూరియా ప్రైవేట్ డీలర్లకు వెళుతుంది. అయితే ప్రైవేట్ డీలర్ల నుంచి యూరియా రైతులకు వెళ్లటంలోనే ఏదో గోల్మాల్ జరుగుంటుంది అని అనుమానాలు కలుగుతున్నాయి. యూరియాని మొత్తం 11 రకాల పరిశ్రమల్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్లలో గాఢత పెంచడానికి, దంతాలను తెల్లగా మార్చేందుకు వాడే ప్రాడక్టులకు, గిన్నెలు కడగడానికి వాడే సబ్బులకి, పశువులు కోళ్లకు పెట్టే దాణాలో పోషకాలు పెంచడానికి, బ్రాందీ విస్కీ తయారీలో వాడే చక్కెర, మొలాసిస్ తయారీకి, ప్లేవుడ్ పై కోటింగ్ కి, వంట సామాన్లు, ప్లేట్లు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారీకి, వస్త్రాలపై వేసే రంగులకి ఇలా వాడతారు. అంటే యూరియాకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మ్యాటర్. దేశంలో ఏ రాష్ట్రానికి యూరియా బస్తాలు కావాలన్నా కేంద్రమే సప్లై చేయాలి. అది కూడా ఒక్కో బస్తాకి కనీసం 2,400 రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులకి మాత్రం అటు ఇటుగా 250 రూపాయలకు సప్లై చేస్తోంది. అలాంటి యూరియా పరిశ్రమల అవసరాలకు వెళుతోంది అనేది అతిపెద్ద డౌట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉండాల్సింది ఈ విషయంలోనే. ఇక్కడ మ్యాటర్ రాష్ట్రం అడిగిందా లేదా అని కాదు,
కేంద్రం ఇచ్చిందా లేదా అని కూడా చూడరు. వచ్చిన స్టాక్ దారి మళ్ళిందా లేదా అనేది ఇక్కడ అనవసరం. రైతుల చేతికి యూరియా బస్తా అందిందా లేదా ఇదొక్కటే ముఖ్యం. మరి రైతులకి సరిపడా యూరియా అందిందా? అందలేదు. ఇది నిజం. సో ఆటోమేటిక్ గా రాజకీయం మొదలైంది కూడా. యూరియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొరత వస్తే ఫస్ట్ వేలెత్తి చూపేది బీజేపీనే. అదే చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. బట్ రాష్ట్రం నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అనేది బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు చేస్తున్న విమర్శ. అంటే రాష్ట్రానికి కావలసినంత యూరియాని సరఫరా చేస్తున్నాం, కాకపోతే వాటిని ఎలా పంచాలో ప్రభుత్వానికి అవగాహన లేకపోవటం వల్లే కొరత వచ్చింది అనేది బీజేపీ ఇస్తున్న కౌంటర్ అటాక్. షార్టేజ్ ఎందుకు ఉంటుందంటే మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను. రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు. అది తప్పుడు లెక్కలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కరెక్ట్ కాదనేది సర్కారిస్తున్న కౌంటర్. వానాకాలానికి ఎంత యూరియా రావాలో అంతా ఇచ్చేయండని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి యూరియా కొరతని ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర మంత్రిని కలిశారు. లెటర్స్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి పార్లమెంట్ దగ్గర ఆందోళనకు దిగారు కూడా. రాష్ట్రంలో యూరియా కొరతపై ఇంత చేస్తే ఇప్పటి వరకు ఒక్క బస్తా రాలేదనేది కాంగ్రెస్ సర్కార్ వాదన. పిచ్చి పిచ్చి మాటలో లేకపోతే తెలియని మాటలో రైతాంగాన్ని అయోమయం చేసే మాటలో నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రరావు? ఇదేమైనా పంచదారా కనీసం తినటానికి? కనీసం సోయి లేకుండా మాట్లాడతావు నువ్వు పొద్దాక. ఒక్క విషయం గమనిస్తే కేంద్రం నుండి ఇంకా స్టాక్ రావాల్సింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్టాక్ పెట్టాం కదా, దాన్నేం చేశారు అని ప్రశ్నిస్తోంది బీజేపీ. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎంత కావాలో అంత యూరియా ఇస్తాం, దాన్ని పద్ధతి ప్రకారం వాడుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అనేది బీజేపీ కౌంటర్. అంటే తాము యూరియా ఇస్తున్నాము, కానీ దాన్ని పంచడంలో వైఫల్యం కనిపిస్తోంది అనేది కమలదళం వాదన. అడుగుతున్నాను, లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా? ఇది మీరు చెప్పరు. ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు. మేము బలవంతం చేసిన కూడా వచ్చినాయి. బలవంతం కాదు, మీకు ఇస్తున్నాం. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇన్ని పనులు చేస్తుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద వీరు అభండాలు వేస్తారా? రాష్ట్రం కేంద్రం మధ్య ఇలా డైలాగ్ వార్ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం మరో రకంగా పొలిటికల్ అటాకింగ్ కి దిగింది. తెల్లవారక ముందే రైతులు క్యూలో నిల్చోవటమేనా కాంగ్రెస్ తీసుకొస్తామన్న మార్పు అంటూ రేవంత్ సర్కారుపై విరుచుకుపడుతోంది. దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సోషల్ మీడియా వార్ కూడా నడుస్తోంది. యూరియా బస్తాని బర్త్డేలకు ఫంక్షన్లకు గిఫ్ట్ గా ఇస్తున్న వీడియోని బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ హయాంలో క్యూలైన్ల వీడియోని షేర్ చేస్తోంది. ఇవాళ నువ్వు ఇందిరమ్మ పాలన తెస్తా అని మాట నిలబెట్టుకున్నావు. ఏంది ఎమర్జెన్సీ పాలన? మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం, పాస్బుక్ లైన్లో పెట్టే కాలం, ఆధార్ కార్డులు లైన్లో పెట్టే కాలం, వర్షం పడుతుంటే ఛత్రీలు పట్టుకొని లైన్లో నిలబడే కాలం, పొద్దు నుంచి పొద్దుగా దాకా నిలబెడితే ఒక్కొక్క సంచిస్తున్నావు. ఇవాళ ఏమి గోస పెడుతున్నావు? నువ్వు ఏం చేసినావు రైతులకు? మరి ఆనాడు కేసీఆర్ అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా యూరియా బస్తాలు తెచ్చిండు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? మాట్లాడితే బడే బై చోటే బై, నాకు బడే బై దోస్తు, బడే బై నాకు దగ్గర అంటావు కదా, మరి ఏం చేసింది బడే బై చోటే బైల బంధం? యూరియా శాతం అవుతుందా నీకు? 2-3 రోజుల్లోగా మీరు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తాం. సరే, రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోండి, ముందు యూరియా బస్తాలు ఇవ్వండి అంటున్నారు రైతులు. ఇప్పటికైతే కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి యూరియా రాబోతోంది. రైతులకి నిజంగా ఊరట కలిగించే విషయం ఇది. కాకపోతే బ్లాక్ మార్కెట్ దందారాయుళ్లు కూడా యూరియా బస్తాలు తన్నుకెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు అనేది రైతులు ఇస్తున్న వార్నింగ్. అలా జరగకుండా ఉండాలన్నా, కృత్రిమ కొరతకు చెక్ పెట్టాలన్నా ప్రభుత్వమే మరింత పకడ్బందీగా పంపిణీ చేపట్టాలి. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు, సమీక్ష లేదు, సన్నద్ధత లేదు. ఎక్కడ కూడా ఒక ఆలోచన కూడా, ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఒక ప్రణాళిక రాహిత్యం, అనుభవ రాహిత్యం, పరిపాలన చేతగాంతనం,
అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా యుద్ధం, ఎర్ర సముద్రం మీదుగా షిప్పుల రాకపోకలకి అంతరాయం. ఇవేనా యూరియా కొరతకు కారణం? బీజేపీ చెబుతున్న కారణాలైతే ఇవే. ఎగుమతులు దిగుమతుల సంగతి పక్కన పెడితే యూరియాని కరెక్ట్గానే వాడుతున్నారా రైతులు? ఈ దేశంలో యూరియాని అతిగా వాడుతున్నవి తెలుగు రాష్ట్రాలైతే లిక్విడ్ యూరియాని వాడుతున్న అట్టడుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్. యూరియాకి ఆల్టర్నేటివ్ ఉన్నా సరే ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు? దేశానికి ఏడాదికి 350 లక్షల టన్నుల యూరియా అవసరం. ఇందులో 310 లక్షల టన్నుల యూరియా భారత్లోనే తయారవుతోంది. ఎటొచ్చి మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల దాకా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ సీజన్లో మన దగ్గర కూడా యూరియా ఉత్పత్తి తగ్గిపోయింది. ఉదాహరణకు రామగుండం ఫెర్టిలైజర్స్ నే తీసుకుంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 145 పని రోజుల్లో 78 రోజులు అసలు ఉత్పత్తే జరగలేదు. అటు చెన్నై ప్లాంట్లోనూ కొంతకాలం షట్ డౌన్ నడిచింది. మరోవైపు యుద్ధాల వల్ల కూడా పరిస్థితిలో మార్పు వచ్చింది అంటున్నారు. నిజంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల యూరియా కొరత వచ్చిందా? కొంతవరకు వాస్తవం ఉన్నా మరి నిన్న మొన్నటి వరకు ఎందుకు యూరియా కొరత రాలేదు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమూ కారణమని చెబుతున్నా దాని ఇంపాక్ట్ కూడా తక్కువే. ఎర్ర సముద్రం మీదుగా దారి మూసివేయటం, అక్కడ హౌతీలు దాడుల కారణంగా వేరే రూట్లోంచి రావాల్సి వస్తోంది. దానివల్ల ఓ 15 రోజుల లేటు, కాస్త రేటు పెరుగుతుంది తప్ప రావాల్సిన దిగుమతులేం ఆగవు. మరి సడన్ గా యూరియా కొరతకి కారణమేంటి? దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్సా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తీశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఒక్క రీజన్ కనిపిస్తోంది. భారత్ కి దిగుమతి అవుతున్న యూరియాలో మేజర్ వాటా చైనా నుంచే. 2023-24లో $774 మిలియన్ పెట్టి చైనా యూరియాని కొనుక్కున్నాం మనం. కానీ 2024-25లో మాత్రం కేవలం $43 మిలియన్ యూరియా మాత్రమే చైనా అమ్మింది. దీనికి కారణం భారత్ కి ఎరువులు అమ్మకుండా నిషేధం పెట్టడం ఒకటైతే, చైనాలోనే అవసరాలు పెరగటం మరొకటి. ఎరువుల ఉత్పత్తిలో ఎగుమతుల్లో ప్రపంచంలోనే చైనాది అగ్రస్థానం. కానీ తమ దేశంలో పంటల దిగుబడి పెంచుకోవడానికి అక్కడి అవసరాలకే యూరియాని వాడుతోంది. సో ఎగుమతులు తగ్గించేసింది. పైగా థర్మల్ విద్యుత్, గ్యాస్ ధరలు పెరగటంతో ఎరువుల రేట్లు కూడా పెంచాల్సొచ్చింది. ఇది ఎగుమతులపై ఎఫెక్ట్ చూపించింది. పైగా చైనాలో పొల్యూషన్ పెరుగుతూ ఉండడంతో ఎరువుల ఫ్యాక్టరీపై కఠిన నిబంధనలు పెట్టింది. దీనివల్ల చైనాలో ప్రొడక్షన్ తగ్గింది, ఎగుమతులు తగ్గాయి. కారణం ఏదైనా రాబోయే రోజుల్లో చైనా నుంచి కూడా యూరియా ఎగుమతులు రాబోతున్నాయి. కానీ సొల్యూషన్ అది కాదు. మన దగ్గర కూడా యూరియా ఉత్పత్తిని పెంచాలి. అదే సమయంలో యూరియా వాడకాన్ని తగ్గించాలి. అదొక్కటే పరిష్కారం. పంటలకి యూరియా వాడాలి, తప్పదు. కానీ ఎంత వాడాలి? ఇదే తెలియటం లేదు రైతులకు. ఒకప్పుడు ఎకరానికి 4 కిలోల యూరియా వాడేవాళ్లు. హరిత విప్లవం వచ్చాక 1 ఎకరానికి 180 కిలోల యూరియా వాడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల రైతులైతే మరీను. దేశ సగటు కంటే డబుల్ వాడకం మన దగ్గరుంది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనూ యూరియా వాడకం ఎక్కువ. దీనికి కారణం కేంద్రం ఇస్తున్న సబ్సిడీనే. వినడానికి ఆశ్చర్యంగా, కాస్త వివాదాస్పదంగా అనిపించొచ్చు, కానీ తక్కువ ధరకి యూరియా ఇవ్వటమే ప్రధాన కారణం. సపోజ్ దుక్కి దున్నాక కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి వాడాలి. మధ్యలో కూడా వాడతారు. కానీ కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి రేట్లు ఎక్కువ. కనీసం 1800 రూపాయలు పడుతుంది. అదే 1800 పెడితే 6 బస్తాల యూరియా కొనుక్కోవచ్చు. సో కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి కొనలేకపోవటం, యూరియా వేసినా అంతే దిగుబడి వస్తూ ఉండడంతో ఎకరాకి 1.5-2 బస్తాలు వాడాల్సిన దగ్గర 4-5 బస్తాల యూరియా వాడుతున్నారు రైతులు. అందుకే యూరియా ధర పెంచితేనైనా వాడకం తగ్గుతుందని స్వయంగా రైతులే చెబుతున్నారు. నేను 8 ఎకరాల మిరపతోట వేస్తున్నాను. ఈ సంవత్సరం ఇఫ్కో కంపెనీ వాళ్ళు వచ్చి ఈ నానో యూరియా, నానో డిఏపి వాడమని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం నేను అవి వాడుకుంటా వచ్చాను. నాకు మందు కాటల ఖర్చు బాగా తగ్గింది. దిగుబడి యథావిధిగా 30 గంటల దాకా వచ్చింది. నాకంతా హ్యాపీగా ఉంది. అసలు యూరియాకి ఆల్టర్నేటివే లేదా? ఉంది. పంటకి మధ్య గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు పచ్చి రొట్టె వేయాలి.
అదే పొలానికి బలం. లేదా కనీసం నానో యూరియా అయినా వాడాలి. అంటే లిక్విడ్ యూరియా. 1/2 లీటర్ బాటిల్లో వచ్చే లిక్విడ్ యూరియా 45 కేజీల యూరియా బస్తాతో సమానం. ట్రాక్టర్లో బస్తాలకు బస్తాలు యూరియా మోసుకురావడం కంటే ఓ 10 బాటిళ్లని సంచిలో వేసుకుని తీసుకెళ్లొచ్చు. దీని వాడకం కూడా ఈజీ. యూరియా బస్తాలు దొరకట్లేదని చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ నానో బస్తాల కంటే నానో యూరియా వాడడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఒక బస్తా ఎట్లా పనిచేస్తుందో అలా నానో యూరియా కూడా పనిచేస్తుంది. మనం యూరియా వాడడం వల్ల భూమి కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, దాని ద్వారా నీరు కూడా కలుషితం అవుతుంది. పైగా యూరియా బస్తా కంటే రేటు 10 రూపాయలు తక్కువ, దిగుబడి 8% ఎక్కువ. 94 పంటలపై ప్రయోగం చేసి మరీ తేల్చారు ఈ విషయం. అందున లిక్విడ్ యూరియాతో సగానికి సగం వృధాని తగ్గించొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ లిక్విడ్ యూరియాని తయారు చేసింది ఇఫ్కో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లిక్విడ్ యూరియా వాడుతున్నారు. కానీ ఈ విషయంలో తెలంగాణ అట్టడుగు స్థానంలో ఉంది. దీన్ని మార్చగలిగితే పొలానికి బలం, మనిషికి ఆరోగ్యం, రైతుకు ఆదాయం కన్ఫామ్. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఇన్నేళ్లు రాని యూరియా కొరత ఇప్పుడే ఎందుకొచ్చింది అంటే కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు బాగోలేవు, దేశీయంగా యూరియా ప్రొడక్షన్ పెరగలేదు, అవసరమైనన్ని దిగుమతులు రాలేదు, ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక్క తెలంగాణలోనే యూరియా సమస్య కనిపిస్తోంది కదా, దానికేంటి రీజన్? నిజమే, తెలంగాణలో వరి సాగు పెరిగింది, యూరియా డిమాండు పెరిగింది. దానికి తోడు మొన్నటి వరకు ముఖం చాటేసిన వర్షాలు ఇప్పుడు దంచికొట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా ఒకేసారి పొలాల్లోకి దిగారు. దీనివల్ల కూడా యూరియాకి ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. కానీ ఇవేమీ ఊహించని కారణాలు కాదుగా, కొత్తగా వచ్చిపడిన సమస్య కూడా కాదు. కారణాలు అన్వేషించి రైతుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ఈ ఇష్యూని ఎన్నికలకి ముడిపెడుతున్నారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకుంటోంది రేవంత్ సర్కార్. సరిగ్గా ఇలాంటి సమయంలో యూరియా కొరతొచ్చింది. రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నారో కళ్ళకి కనిపిస్తోంది. పైగా కేంద్రం నుండి యూరియా బస్తాలు వస్తున్నాయనే కబురందినా పూర్తి స్థాయిలో పంపిణీకి మరో వారానికి పైగా పట్టొచ్చు. అంటే మరికొన్ని రోజుల పాటు యూరియా కొరత రాజకీయ అస్త్రం. రేవంత్ సర్కార్కి ఇదో బిగ్ ఛాలెంజ్ కూడా. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఈ యూరియా సమస్య రావటం ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. యూరియా కొరత నిజం, ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఉండటం కూడా నిజం. కేంద్రం నుండి తగినంత స్టాక్ రాకపోవటమూ నిజమే. అది వదిలేసి యూరియా కొరతకు రాబోయే ఎన్నికలకు ఎందుకు ముడిపెడుతున్నారన్న వాదన కూడా ఉంది. అటు కేటీఆర్ కూడా యూరియా సమస్యకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు లింక్ పెట్టారు. ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తా అని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో రాష్ట్ర రైతుల తరపున మాకు 4 ఓట్లు ఉన్నాయి పోయి ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలా. కేటీఆర్ ఇలా మాట్లాడటంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తెలంగాణ రైతులకు యూరియా అందకపోవటానికి బీఆర్ఎస్ బీజేపీనే కారణం అంటూ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోంది. బీఆర్ఎస్ బీజేపీ కూడా బలుక్కొని ఇవాళ యూరియా కొరతను సృష్టించింది ఆ పార్టీలు. అదే సాకును ఈ రోజు నువ్వు ముందు పెట్టి మేము యూరియా ఎవరు ఇస్తే వాళ్లకు మద్దతు ఇస్తామంటే ఏమన్నా అర్థం ఉన్నదా? తెలంగాణలో ఇలా ఉంటే రేపొద్దున ఏపీలోనూ యూరియా కొరత రావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నంద్యాల, కొన్ని రాయలసీమ జిల్లాల్లో యూరియా అందటం లేదు అనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో కేంద్రం నుండి రావాల్సిన కొన్ని ఎరువులు ఆలస్యం అవటంతో కొన్ని ప్రాంతాలకి సరఫరా చేయటంలో అంతరాయం ఏర్పడింది. బట్ ఎరువుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నామంటోంది ప్రభుత్వం.